ఈ వైగ్రాలు, టడలోఫిల్ ఇవి ఎప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటారు. దురదృష్టంగా మన ఇండియాలో ఇది ఈజీలీ అవైలబుల్. అదే యుఎస్ లో కానివ్వండి, ఎక్కడైనా మనం వెళ్తాం కదా, అక్కడ వెళ్తే అస్సలు అది ఆ టాబ్లెట్స్ దొరకాలంటే చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే విచ్చలవిడిగా యూజ్ చేసి దాన్ని మిస్యూజ్ చేసి దాని వలన ఎన్నో కేసులు అయ్యి ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెన్సీ కేసెస్ వచ్చేస్తున్నాయి. ఇంపార్టెన్సీ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇవాళ రేపు పనికి రానట్టు అయిపోతున్నారు మళ్ళీ. ఎప్పుడైతే 1990s కంటే ముందు కొంతమంది అసలు పెళ్ళే చేసుకోరు అని డిసైడ్ అయిపోతుండే. ఎందుకంటే వాళ్లకు అసలు మేము సంసారం చేయడానికి పనికి రాము అని వాళ్ళు డిసైడ్ అయిపోతుండే. ఆ టర్మ్ ని ఇంపార్టెన్స్ అంటుండే. ఆ ఇంపార్టెన్సీ ఉన్న వాళ్ళకు అప్పుడు ఆ మధ్య కాలంలో ఏ ట్రీట్మెంట్ లేకుండే. వాళ్ళు ఏం చేస్తుండేనంటే ఇక మేము పెళ్లి చేసుకుంటే మళ్ళీ గొడవలు అది ఇది అని మేము బ్రహ్మచారి లాగా ఉండిపోతామని డిసైడ్ అయిపోతుండే. దాని తర్వాత ఏమైందంటే ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ ది బెస్ట్ మెడిసిన్స్ వచ్చేసాయి మార్కెట్లో. బ్లడ్ సర్క్యులేషన్ మనకి మంచిగా ఎక్కువ అవడానికి అది ఇది. దాని తర్వాత వాళ్ళకి ఏమైందంటే అసలు ఇంపార్టెన్సీ అనే వర్డే వెళ్ళిపోయింది. అంత అంటే ఇవాల్వ్ అయింది సైన్స్, అంత మెడిసిన్ ఏదైతే అడ్వాన్స్ అయిపోయింది. యునాని మందులు ది బెస్ట్ వచ్చేసాయి. ఆ మెడిసిన్స్తో ఇంతకుముందు ఎలా రాజా మహారాజులు వాడుతుండే, అలాగే జాగీర్దారులు వాళ్ళు వాడుతుండే, డబ్బులున్న వాళ్ళు వాడుతుండే. వాడిన తర్వాత వాళ్లకు అంగము అంటే అసలు అంటే ఒకవేళ తక్కువ ఉందంటే ఒక ఎనర్జీ వచ్చేస్తుండే వాళ్ళకు. అదే ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలా మందికి ఆ ఎనర్జీ ఉంది, కానీ ఏంటంటే మరీ ఆ టాబ్లెట్స్, ఈ సిల్డెనఫిల్ సిట్రేట్ అనే కెమికల్ ఏదో ఉంటుందో అది వాడడం వలన నేచురల్ ఎనర్జీ అంతా పోగొట్టుకుంటున్నారు. అంటే ఆ టాబ్లెట్ ఉంటేనే ఎరెక్షన్ వస్తుంది, అంగం గట్టిగా పడుతుంది, లేకపోతే లేదు. అది కూడా ఏంటంటే ఏం చూసారంటే ఆ టాబ్లెట్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఒక పని చేస్తుంది. అది కూడా 25 mg 50 mg 100 mg అలా డోసు పెరుగుతూ ఉంటుంది దాన్ని. ఈ డోసు పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మీ బ్లడ్ వెజల్స్ లో అంటే బాడీలో బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అందులో ఆర్టరీస్ డైలేట్ అయిపోతాయి, అక్కడ వెయిన్స్ డైల్యూట్ అయిపోతాయి, వీనస్ లాక్ అనేది ఉంటుంది అక్కడ ఆ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ దగ్గర. అది అంటే ఇర్రిపేరబుల్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ లో మీరు గాలి ఊదారు, ఆ గాలి తీసేసిన తర్వాత ఎలా అయిపోతుంది బెలూన్, మళ్ళీ ఆ నార్మల్ స్ట్రక్చర్ కి రాలేదు. అలాంటివన్నీ అయిపోతున్నాయి ఈ టాబ్లెట్స్ వలన. ఈ దురదృష్టంగా ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇంకా దాని తర్వాత ఏమి ట్రీట్మెంట్ లేదు, ఇంకా దానికంటే అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లేవు. టెడ్లఫిల్, సుహాగ్రా, దాని తర్వాత ఇది అవనాఫిల్ అని ఒకటి కంపౌండ్ ఏది తీసినా కానీ ఇవి ఏంటంటే కంప్లీట్ క్యూర్, కంప్లీట్ ట్రీట్మెంట్ కి కాదు. కంప్లీట్ ట్రీట్మెంట్ కి ఎప్పుడైనా సరే మనము నేచురల్ మెడిసిన్స్ కి వెళ్ళాలి. నేచురల్ మెడిసిన్స్ అంటే మనము చెట్లతోని, చెట్ల లీవ్స్, రూట్స్, ఏవైతే సీడ్స్ ఉంటాయో అవి గింజలు ఉంటాయి కదా, అవన్నీ అలాంటివి తీసి తయారు చేస్తారు. యునానీలో ఎప్పుడైనా సరే నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ నేచురల్ మెడిసిన్స్ అంటే కెమికల్స్ ఉండవు. అంటే ఏదో కెమికల్ వేసి తయారు చేసి ఇవ్వడం వలన మీ బాడీలో నష్టాలు దోషాలు ఏమి రావు. యునానీ ఈజ్ అంటే హర్బల్ మెడిసిన్. ఇది హర్బల్ మెడిసిన్ అంటే నేను చెప్పినట్లు లీవ్స్ అంటే సీడ్స్ కానివ్వండి, రూట్స్ కానివ్వండి, ఇవన్నీ డ్రై చేసి పౌడర్ చేసి దాన్ని వివిధ రకాల ఫామ్స్ లో తయారు చేస్తారు. అవి క్యాప్సూల్ ఫామ్ లో కావచ్చు, హల్వా రూపంలో, టాబ్లెట్ రూపంలో ఏదైనా ఉంటుంది. దాని ఆయిల్ ఏదైతే అంగానికి పెట్టేది ఉంటుంది అలాంటివి తయారు చేస్తారు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఒక్కటి కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది ఏదైనా పోయి మీ బాడీలో కెమికల్లీ పని చేయదు, కెమికల్స్ లాగా పని చేయదు, మీ బాడీ ఫంక్షన్స్ కు టేక్ ఓవర్ చేయదు. ఇది మీ బాడీనే పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ మంచిగా రావాలంటే బ్లడ్ అంగంలోకి 8 times ఎక్కువగా దూసుకెళ్ళాలి. ఇది మీకు తెలుసు, నేను ఎప్పటికీ చెప్తుంటాను. కానీ అది పోవడానికి పైనుంచి పంపు పెట్టి కూడా పంపించవచ్చు. ఇక్కడ నేచురల్ వే ఏంటి, మనకు కొరికలు వస్తాయి, రాగానే
మన హార్ట్ మంచిగా పంప్ అవుతుంది, బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది, హార్ట్ మంచిగా పంప్ అవుతుంది, దాని వలన బ్లడ్ అక్కడ పోతుంది. ఇప్పుడు ఇక్కడ హార్ట్ అలాగే ఉంచేసి డైరెక్ట్ అక్కడ బ్లడ్ పంపించేస్తే ఎట్లా ఉంటుంది? ఇది హార్ట్ ఇంకా పనిచేయడం అది తక్కువ చేసేస్తుంది. అందుకే దానిది ఆ హార్ట్ ని మంచిగా పనిచేసేటట్టు చేస్తారు. అయితే ఇలాంటి మెడిసిన్స్ ఎప్పుడైనా సరే మనకు సేఫ్ గా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ మెడిసిన్స్ వాడడం వలన ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. ఏ ఏజ్ అయిన వాళ్ళు కూడా మన మెడిసిన్స్ వాడచ్చు. టెడ్లాఫిల్, సిల్డెనాఫిల్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు వాడితే చాలా మందికి మేము చూసాము అంటే స్ట్రోక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానివ్వండి, చాలా మందికి వస్తాయి. అది ఎందుకంటే సర్క్యులేషన్ ఇమ్మీడియట్ పెంచేస్తుంది, అది చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అనమాట. నార్మల్లీ మేము యునాని మందులు ఏవైతే ఇస్తామో కంప్లీట్ క్యూర్ కొరకు ఇస్తాము. నేను యూజువల్లీ చెప్తూ ఉంటాను అంటే ఒక 3 to 4 months కోర్స్ మంచిగా వాడండి. కానీ మధ్యలో ఎప్పుడైతే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కలవాలని, అయితే యూజువలీ మనము గమనించినట్లయితే ఏదైనా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే, ఎప్పుడైనా డ్రై ఫ్రూట్ మనము స్వీట్ తింటే రాత్రిపూట ఎరెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అలాంటి డ్రై ఫ్రూట్స్ ని అన్ని తీసుకొని మేము కొన్ని మెడిసిన్స్ తయారు చేసాము. దాంతో మనకు ఒక 2 hours, 3 hours, 4 hours లో మంచి ఎరెక్షన్స్ కూడా వస్తాయి. మీరు మంచిగా పర్ఫామ్ చేయవచ్చు.